పార్ట్ 1 వినాయకుల వీడియో అయితే ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాము. ఇప్పుడు చూస్తున్నది పార్ట్ 2. ఇక్కడ ఉన్నది పాత ఊరు అమ్మవారి శాలలో దశావతారం గణపతి. ఇప్పుడు చూస్తున్నది రాధాకృష్ణుల థీమ్తో వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించినారు. చూడ్డానికైతే రెండు కళ్ళు చాలడం లేదు, చాలా అద్భుతంగా ఉన్నారు. ఇక్కడ ఇక్కడ హిమాలయాల్లో తపస్సు చేస్తున్న వినాయకుడు శివుడిలాగా అన్నమాట. ఇక్కడ హిమాలయాల్లో తపస్సు చేస్తున్నట్టు. ఆల్రెడీ పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసేయండి. చాలా చాలా బాగున్నాయి మన అనంతపూర్లో విగ్రహాలు అయితే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇది ఎల్లమ్మ గుడి దగ్గర ప్రతిష్ఠించినది. వినాయకుడు ఆయన చెల్లెల్ని ఎత్తుకొని ఆడిస్తున్నట్టు ఇది చాలా బాగుంది. అశోక సుందరి ఆమె పేరు. ఇక్కడైతే వసుదేవుడు శ్రీకృష్ణుడిని యమునా నది దాటిస్తున్న థీమ్తో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించినారు. ఇక్కడైతే వెంకటేశ్వరుకున్నట్టు వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించినారు. చూడ్డానికి అయితే రెండు కళ్ళు చాలలేదు. ఇక్కడ అంతమంది లక్ష్మీదేవుల్ని వినాయకుడి చేతుల్లో మోస్తున్నట్టు చాలా చాలా బాగుండింది. ఇంకా నెక్స్ట్ అర్ధనారీశ్వర అవతారం. శివుడు అంటేనే పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు ఇక్కడ పెళ్లి కొడుకు అవతారంలో వినాయకుడిని ప్రతిష్ఠించినారు. ఇక్కడ చూడండి డేగా అదే గ్రద్ద మీద వినాయకుడు ఆసీనులైనట్టు చాలా చాలా బాగుంది. ఎగురుతున్నట్టు చూడండి, రెక్కలు ఎంత బాగా కదులుతున్నాయో. ఇంకా ఇక్కడ చూడండి ఒక రాజులాగా సింహాసనం మీద అధిష్ఠించినట్టు చాలా బాగుంది. వినాయకుడు అయితే ఒక్క దాన్ని మించి ఒక్క వినాయకుడు. అది చూడాలా ఇది చూడాలా అన్నట్టు ఉంటుంది. ఒక్కరు వెళ్ళి చూడలేరు, మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలు కానీ. ఇవి చూసి మన చరిత్ర కూడా తెలుసుకోవచ్చు. బాలరాముడి అవతారం చూడండి ఇక్కడ వినాయకుడు. ఇక్కడ చూడండి గరుత్మంతుడి మీద ఎగురుతున్నట్టుగా ఆ గరుత్మంతునికి మాస్క్ కూడా పెట్టినారు. శివపార్వతుల దగ్గర వినాయకుడు, శివపార్వతులు చూడండి తల్లిదండ్రుల లాగా అన్నమాట. అర్ధనారీశ్వర అవతారంలో ఉన్న శివుని దగ్గర లింగానికి అభిషేకంతో ఎంత బాగా ప్రతిష్ఠించినారంటే ఒక్కదాన్ని మించి ఒకటి. విఠలుడు పాండురంగ విఠల అంటాం కదా, ఆయన భక్తుని యొక్క అవతారంలో కూడా వినాయకుడిని ప్రతిష్ఠించినారు. ఇక్కడ చూడండి డాబాలో వంట చేస్తున్న వినాయకుడు. చాలా చాలా కొత్తగా ఆలోచించినారైతే, చాలా బాగున్నాయి. ఏ వినాయకుడిని మనం ఇది ఇట్లుంది అట్లుంది అనేది లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కొత్తగా ఆలోచించి పెట్టినారు. ఇక్కడ చూడండి వినాయకుడు ఏనుగు దగ్గర కూర్చొని ఆడుకుంటున్నట్టు ఎంత కొత్తగా ఎంత బాగున్నాయంటే చిన్న చిన్న విగ్రహాలు. కన్నప్ప రుద్ర ప్రభాస్ రుద్ర ఉన్నాడు కదా కన్నప్పలో, అలా అన్నమాట. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్